అటు హైదరాబాద్లో గోల్డ్ షాపుల్లో అక్షయ తృతీయ సందడి తగ్గిందని చెప్పాలి. బంగారం రేట్లు రికార్డు స్థాయిలో పెరగడంతో కస్టమర్లు సెంటిమెంట్ను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. గతంతో పోల్చితే అమ్మకాలు ఆ స్థాయిలో లేవని వ్యాపారాలు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఒకవైపు బంగారం రేట్లు నింగినంటుతున్నా కూడా అక్షయ తృతీయ రోజు వచ్చి చాలా మంది బంగారం కొంటున్నారు. 10 గ్రాములు కొనాలి అనుకున్న వాళ్ళు 1 గ్రామ్ అన్నా, 10 తులాలు కొనాలి అనుకున్న వాళ్ళు 1 తులమైనా సరే ఖచ్చితంగా ఈరోజు కొనేసి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం బంగారం షాప్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బంగారం ఏ విధంగా దగదగ మెరిసిపోతుందో. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా మొత్తం కూడా కిలకిల్లాడుతోంది. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు. యాక్చువల్లీ చాలా మంది బంగారం రేట్ పెరుగుతుంది అంటే తక్కువ కొంటారని అనుకున్నారు. కానీ ఇక్కడ చూడొచ్చు ఎంత హెవీ గోల్డ్ కొంటున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. కస్టమర్స్ ఉన్నారు. వాట్ యు బాట్ టుడే? Just we wear it. Okay, how many tulas? Approx Yeah. approx 21 lakh. 21 lakhs పెట్టి బంగారం కొన్నారంటే అసలు బంగారం రేట్ అనేది నిజంగా అసలు సంబంధమే లేదు. బంగారం కొనాలంటే ఖచ్చితంగా కొంటారు. ఆల్రెడీ బాడీ మీద చూడొచ్చు ఎంత గోల్డ్ ఉందో. యాక్చువల్లీ ఇది వరకు బంగారం అంటే కేవలం మహిళలు వేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మగవారు కూడా చక్కగా వేసుకున్నారు. మొత్తం గోల్డ్ మ్యాన్ లుక్లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏమేం గోల్డ్ తీసుకున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. సో మొత్తానికైతే కస్టమర్స్ షాప్స్ అనేవి అయితే కిట్కిట్లు ఆడుతూ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. చక్కగా ఒక ఫ్యామిలీ వచ్చి గోల్డ్ తీసుకున్నారు. హాయ్ అమ్మా. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్బి. ఓకే, ఏంటమ్మా ఏం తీసుకుంటున్నారు ఈరోజు? చూస్తున్నామండి, మా పిల్లల కోసం వడ్డానం తీసుకుందామని. వడ్డానం అంట అంటే బంగారం రేటు పెరిగింది అందుకని మళ్ళీ ఇంకా పెరగకుండా ముందే తీసేసుకుంటే బాగుంటుంది. అమ్మో. సో ఎన్ని తులాస్ ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్గా మా బార్డర్ లైన్ వచ్చి 7 తులాస్. ఓకే, ఇక్కడ మాత్రం 10 తులాస్ అబవ్ ఉన్నాయి. ఓకే. చూస్తున్నాం. ఇంకా సో మొత్తానికి అంటే అక్షయ తృతీయనా లేదంటే? అక్షయ తృతీయనే. ఓకే. సో ఇప్పుడు రేట్ ఆల్రెడీ 1 lakh రీచింగ్ లో ఉంది కదమ్మా, ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది కదా, అదే ఛాన్స్. ఇంకా మిగతా నెక్స్ట్ మళ్ళీ చెప్పలేం, మళ్ళీ పెరగచ్చు. సో అందుకని చెప్పేసి సెలెక్ట్ చేద్దామని. సో మొత్తానికి ఇన్ ఫ్యూచర్ గోల్డ్ రేట్ పెరిగిపోతుందేమో అని భయంతో కూడా చాలా మంది ముందుగానే గోల్డ్ పర్చేస్ చేసేస్తున్నారు. 1 lakh అయినప్పటికీ కూడా సరే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అయితే గోల్డ్ తీసుకుంటున్నారు. రేట్ ఎంత ఉన్నప్పటికీ సరే గోల్డ్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నారు. నిజంగా ఇక్కడ చెప్తున్నట్టు షాప్ యాజమాన్యం చెప్తున్నట్టు రేట్తో అయితే సంబంధం లేదు. ఒకసారి ఇక్కడ మాట్లాడదాం. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి. ఓకే, ఏంటి గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? ఇన్ ఫ్యూచర్ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా? ఐ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దాట్, కానీ నాకు స్కీమ్ ఉంది, ఐ వాంటెడ్ టు యూటిలైజ్ అని ఇవాళ వచ్చాను నేను. అంటే అక్షయ తృతీయ అని తీసుకుంటున్నారా లేదంటే నార్మల్గా? అక్షయ తృతీయ అని వచ్చాను. ఓకే. సో ఏం తీసుకున్నారండి? హెవీగా తీసుకున్నారా, నార్మల్గా తీసుకున్నారా? హెవీగానే ట్రై చేశాను ఇవాళ అయితే. ఐ సెలెక్టెడ్ అ ఫ్యూ. గోల్డ్ ప్రైస్ హైక్తో ఏం సంబంధం లేదు, పర్చేస్ చేయాలంటే చేయాల్సిందేనా? కైండ్ ఆఫ్. కొత్త ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు. అసలు కస్టమర్స్ వస్తారా రారని భయపడినప్పటికీ కూడా ఆ భయాలన్నిటికీ చెక్ పెడుతూ సెంటిమెంట్ని ఫాలో అవుతూ చక్కగా ప్రతి ఒక్కరు గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళు సెంటిమెంట్ వైజ్గా వస్తున్నారు, కొంటున్నారు. 10 తులాలు కొనాలి అనుకున్న వాళ్ళు 1 తులమన్న కొంటున్నారు, కానీ ఖచ్చితంగా బంగారం అయితే కొంటున్నారు. సో ఫైనల్గా అర్థమైంది ఏంటంటే మన భారతీయులు బంగారాన్ని ప్రేమిస్తారు. అది ఎంత రేటు ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చి కొనాల్సిందే. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ.